ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ఈరోజు గురువారం. ఈ గురువారం రోజున నువ్వు ఊహించని శుభవార్త వినబోతున్నావమ్మా. నీ బాబా నీ కోసం మంచి శుభవార్తను తీసుకొచ్చాను. ఆ శుభవార్త ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి? నువ్వు బాబాగారిని మనసులో అనుకుంటూ ముందుగా నువ్వు ఏదైతే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త చెప్తాను, వినమ్మా. నా మీద నమ్మకంతో ఈ 2 నిమిషాలు విను. నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే విసుగు చెందిపోయి ఉన్నావు కదా. ఇలా నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా నిన్ను కాపాడేందుకు నీ బాబా, నీ తండ్రిని నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను. అంతేకాక ఇక నీ జీవితంలో సమస్యలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి రహస్యం చెబుతాను, జాగ్రత్తగా విను. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తాను. నువ్వు ఆశపడ్డది దొరకాలి అని చెప్పి నీ బాబాని నేను సకల ప్రయత్నాలు చేస్తున్నాను. నీకు మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తాను. నువ్వు ఆశపడ్డది దొరకాలి అంటే కొంచెం కష్టపడాలి తల్లి. కానీ ఓటమే మోసం నిన్ను వెంబడిస్తుంది. ఈ విధంగా భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంజ వేయొద్దు బిడ్డ. మార్పు అన్నది కొన్నింటిని దాటి వస్తేనే విజయం. విజయాన్ని అందుకుంటావమ్మా. కష్టాలను, అపజయాలను నీ జీవితంలో మంచి రాదా అని నువ్వు భయపడద్దు. నాకు మంచి జరుగుతుంది అని నువ్వు గుర్తుంచుకో. ఇవన్నీ దాటి నిలబడితేనే జీవితం. తెలుసుకో బిడ్డ. కష్టాలను, బాధలను, అవమానాలను అన్నింటినీ కూడా దాటి తీరాల్సిందే. ఇప్పటి వరకు దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట సంతోషం, ఆనందం నీ జీవితంలో రాబోతున్నాయి. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. నువ్వు ముందు అంటే ఏం చెయ్యాలో తెలుసా? నీ వల్ల ఏది కాదు అని అనుకుంటున్నావో అది నువ్వు చేయవలసి ఉంటుంది. అది చేసి గెలిచి చూపించాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే ఎప్పుడు జరుగుతాయి తల్లి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నిన్ను చూసి కొంతమంది ఓర్వలేక, అలాంటప్పుడు నీపై అతి ప్రేమ చూపిస్తున్నప్పుడు కోపాన్ని తగ్గించుకొని మౌనంగా ఉండు. నువ్వు దేనికి కూడా దిగజార్చవద్దు. నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకో. ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారికి దూరంగా ఉండు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి తల్లి. అటువంటి సందర్భం నువ్వే కల్పించుకోవాలి. నీకు బాధ అని అనిపించినా, అవమానం అని అనిపించినా కన్నీరు మాత్రం అస్సలు బయటకు రానివ్వద్దు. ఎందుకంటే కన్నీరే నీ బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ బాబాని తలుచుకొని ఎదగాలి. జీవితంలో స్థిరపడాలి అనే పట్టుదలతో ఉండు. అప్పుడు నువ్వు వాళ్ళ ముందు మంచి స్థాయికి వస్తావు. మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలమ్మా. ఓటమి ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనుకూలంగా ఉండాలి. నువ్వు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకొని నీ జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి ఏవి ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు కూడా లేకుండా చేస్తాను. నిన్ను ఎవరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నిన్ను చేస్తానమ్మా. ఎవరైతే నిన్ను ఇష్టపడతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటారో వారికి నువ్వు దూరంగా వెళ్ళిపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు. నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా ఉన్న నువ్వు ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనని అస్సలు దిగులు పెట్టుకోవద్దు. మంచి కలిగించే విషయాలు, బాధ పెట్టే విషయాలు అసలు నీ దగ్గరికి నేను చేరనివ్వనమ్మా. నా మీద పెట్టుకున్న నమ్మకం నిన్ను ఒమ్ము కానివ్వను. నీ ప్రార్థనలన్నింటినీ కూడా నెరవేరుస్తాను. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను.
ఎలాంటి ఆపద నీకు రాకుండా నేను చూసుకుంటాను తల్లి. ఆనందంగా ఉంచే బాధ్యత నాది. నీకంతా కూడా ఇకపై శుభకరంగా ఉంటుంది. భవిష్యత్తు బంగారమయంగా అవుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకొని పాటించి నా మీద నమ్మకంతో ఉండు. నీ జీవితంలో గెలుపనేది నిరంతరం చేస్తాను. ఇకపై మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా. ఇక నువ్వు వినాల్సిన ఆ శుభవార్త ఏంటి అనేది కూడా నీకు వివరిస్తూ ఉన్నాను కదా. ఆ శుభవార్త ఏంటి అనేది, తల్లి, నీ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు ఇన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం కానీ నీ శక్తి సామర్థ్యాలు కానీ ఏమిటో మాకు తెలుసు. వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎవరో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం ఉండాలి. మరి ఎలా తల్లి? ఎందుకని అంతలా నిరాశ చెందిపోయి నీకు నువ్వే ఆ విధంగా చేస్తున్నావు? నీకు నేనొకటి చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే నువ్వు సంతోషంగా కూడా నడుచుకో. మొదట నువ్వు నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే అలా నమ్మకం లేకపోతే ఏ పని చేసినా కూడా విజయం అనేది రాదు. ఎలా అంటే, నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ముందు నీ మీద నీకు ఒక సందేహం కలుగుతుంది. నేను చెయ్యగలనా, నేను విజయం సాధించగలనా అనే అనుమానంతో ఆ పనిని మొదలు పెడతావు. ఆ అనుమానంతోనే ఆ పనిని ముగిస్తావు. నువ్వు అటువంటి అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది తల్లి. ఆ విధంగా ఎప్పుడూ చెయ్యొద్దు. అసలే నీపై నీకు నమ్మకం లేదు. ఇంకా ఇప్పుడు కాస్తంత తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నీకు నువ్వు మరీ మరీ చెప్పుకోమ్మా. నిజమే తల్లి, నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి తెలిసి, నీ తెలివితేటల గురించి తెలిసి ఇక్కడ నీ స్థాయికి మంచి స్థాయికి వెళ్తావేమో అనే భయంతో కొందరు నిన్ను వెనక్కి లాగేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నారో, నన్ను ఎవరు ఏమంటారో అనే భయంతోనే నువ్వు ఉంటావు. నువ్వు అసలు ఆలోచించవద్దు. ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అని నమ్ము. నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం సాధించడానికి నువ్వు ఎంత కృషి సాధించినా దానికి తగిన ఫలితం నేను కలిగేలా చేస్తానమ్మా. నన్ను ప్రోత్సహించేవారు, నా దారి చూపించాలి, వారు నాకు సలహాలు ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ చెయ్యొద్దు. అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నిజాయితీ అయిన సలహా నీకు దొరకదు. నీ మనసుకి నీకు తెలుస్తుంది కదా, నువ్వు చేసేది సరైనదా కాదా అని. ఇక నీ మనసులో సరైనది అనిపించినప్పుడు సరైన ఆలోచన కలిగేలా నేను చేస్తాను. ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చెయ్యి. తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుతావు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఈ గురువారం రోజున నా గురుబలాన్నంతా నీకు ధారపోసి నా శక్తినంతా నీకు అందిస్తాను తల్లి. కాబట్టి నువ్వు ప్రశాంతంగా నువ్వు చేసే పనిని మొదలుపెట్టు. నా గురుబలంతో నీ శక్తిని కలిగించి నీ పనిలో నువ్వు విజయం పొందేలా చేస్తాను. నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.